ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. కేబుల్ ఆపరేటర్స్ టీ ఫైబర్ వెబ్సైట్లో మరిన్ని సేవల కోసం ఫ్యూచర్లో ఏ విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీడియోలో నేను చెప్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. కొద్దిగా వెబ్సైట్ స్లో ఉందండి, అయినా కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏం చేయాలి, అసలు ప్రాబ్లం రాకుండా అనేది చూడాలి. ఇదిగోండి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ అయితే చేయాలి. ఈ ఫస్ట్ కాలం అనేది క్లిక్ చేసిన రావట్లేదండి, వదిలేసేయండి. ఈ సెకండ్ అండ్ థర్డ్ కాలం వచ్చేసి మీ పేరు ఆధార్లో ఉన్నట్టు ఎంట్రీ చేయండి. ఓకే, సో తర్వాత ఈ ఎల్ఎంబి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. పక్కన ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది సిటీకి కేబుల్ ఆపరేటర్లో అనేది మీరు చూజ్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఏం సర్వీస్ మీరు యూజ్ చేస్తున్నా అనేది చూజ్ చేసుకోండి, పర్లేదు, రైట్. సో తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అని ఇవ్వండి. రెగ్యులర్ మొబైల్ నెంబర్ కదండి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీది అసలు ఏమి ఇక్కడ ఎస్ఎస్సి ఆపరేటర్స్ని యూజ్ చేస్తారో ఏంటి అనేది చూజ్ చేసుకోండి అందులో వచ్చే ఆప్షన్స్ నుంచి. ఓకే, తర్వాత ఇక్కడ ఆర్ఎంఎస్ఓ అంటే అది వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ తర్వాత మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని కనబడుతుంది కదా, ఇందులో పర్మనెంట్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దానికే మొబైల్ నెంబర్ వస్తుంది, అంటే ఓటీపీ వస్తుంది. ఆ ఈమెయిల్కే ఓటీపీ, రెండు మొబైల్కి వస్తుంది, ఈమెయిల్కి వస్తుంది. ఆ రెండింటిని కూడా మనం గెట్ ఓటీపీ అంటే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొబైల్కి వచ్చిందాన్ని ఎంటర్ చేయాలి, ఓకే చేస్తే ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మన యొక్క ఓటీపీ అయితే వెళ్తుంది, అది కూడా ఎంటర్ చేసి మనము ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చాలా ఈజీ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఇదిగోండి, ఈమెయిల్ ఐడి హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. డూ యూ వాంట్ సేవ్ ద డేటా? ఎస్, ఈ డేటా సేవ్ చేయాలని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే, కొంచెం పైకి మీరు స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ చాలా ఈజీ అండి, ఏం లేదు. ఇక్కడ చూడండి, మీ యొక్క డిస్టిక్, మీ మండలు, మీ విలేజ్ ఏమొస్తుంది అనేది అక్కడ వచ్చే ఆప్షన్ నుంచి సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో మీరు అనుకునే అది రాకపోతే ఏం చేయాలనేది కూడా కింద నేను చెప్తాను. కింద వేరే కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రజెంట్ సబ్స్క్రైబర్ బేస్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ టోటల్ హౌస్ హోల్డర్స్ ఇన్ యువర్ ఏరియా, మీ ఏరియాలో నీ కనెక్షన్స్ ఎన్ని ఉండే అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఎగ్జిస్టింగ్ కేబుల్ టీవీ ఛానల్స్, ఇంతకుముందు వేరే కేబుల్ ఛానల్స్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది, అవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూజ్ చేసుకోండి. మీకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది కదా. సో ఎగ్జిస్టింగ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత డిటిహెచ్ యూజర్స్ ఇన్ యువర్ విలేజ్ ఉంటే వాళ్ళు నెంబర్ ఇవ్వండి, లేకపోతే లేదు. తర్వాత స్మార్ట్ టీవీ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అనేది 50% ఎబోనా 50% లోపా అనేది ఇచ్చుకోండి. తర్వాత ఫైబర్ పేడ్ అంటే మీ చుట్టూ పరిధి. ఓకే, మీ సబ్స్క్రైబర్స్ అంటే మీ కేబుల్ ఆపరేటర్స్ మీ సర్వీస్ ఎంత చుట్టూ ఇస్తారు? 2 కిలోమీటర్ల పరిధిలో ఇస్తారా, 3 కిలోమీటర్ల పరిధి ఇస్తారా, 5 కిలోమీటర్ల పరిధి? ఓకే, సో అట్లా చూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ బేస్ డీటెయిల్స్, తర్వాత యాడ్ అనేది ఉన్నది కదా బటన్, ఆ యాడ్ మీద ఇక్కడ కింద డీటెయిల్స్ యాడ్ కాకుంటే యాడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ పర్సనల్ అడ్రస్, ఇది ఖచ్చితంగా ఆధార్లో ఉన్నటువంటి మాత్రమే డీటెయిల్స్ ఎంట్రీ చేయాలండి. ఆధార్లో చిన్న అక్షరం ఉంటే చిన్న అక్షరం ఎంటర్ చేయాలి, పెద్ద అక్షరం ఉంటే పెద్ద అక్షరం ఎంటర్ చేయాలి మీ పర్సనల్ డేటా అడ్రస్లో. ఓకే, మీ విలేజ్ కావచ్చు, మండల్ కావచ్చు, హౌస్ నెంబర్ కావచ్చు, లేకపోతే అక్కడ కింద సబ్మిట్ బటన్ రాదు. అర్థమవుతుందా? తర్వాత కింద బిజినెస్ ఏరియా ఉంది కదా, ఆ బిజినెస్ ఏరియాలో ఏ ఏరియాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరీంనగర్, ఇంకా వెళ్ళి వేరే ఏరియాలో పనిచేస్తున్నా అనుకుందాం, ఆ బిజినెస్ ఏరియా అనేది మీరు అక్కడ చూజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఆ హౌస్ నెంబర్ కానీ, ఆ ఏరియా కానీ, ఆ లొకాలిటీ ఏది దేని కిందకి వస్తుందో అది ఆ బిజినెస్ అడ్రస్లో మెన్షన్ చేయండి. అర్థమవుతుందా? సో కింద కొంచెం కిందికి వస్తే కనుక మనం టర్మ్స్ అండ్ కండిషన్స్కి అయితే యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? మీకు ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నదో కామెంట్లో అడగండి. ఓకే, సో తర్వాత బిజినెస్ ఏరియా అడ్రస్ తర్వాత కింద డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 రకాల డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అనేది ఉన్నాయి. ఈ 5 రకాలలో 4 రకాలు మనకు ఖచ్చితంగా మ్యాండేటరీ ఉన్నది. చూడండి, 1 2 3 4 5 రకాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆధార్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే కింద వరుసలో యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత పాన్ కార్డు కూడా కంపల్సరీ కావాలి. తర్వాత అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడి పెట్టవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టవచ్చు, మన ఇష్టం, కానీ ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? సో తర్వాత అక్కడ ఎంఐబి నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది ఆప్షన్ అని కనబడుతుంది కదా, అదొక్కటి మాత్రం వదిలిపెట్టుకొని మిగతా అయితే కంపల్సరీ యాడ్ చేయాలి. నేను ఇక్కడ వరుసగా ఎట్లా యాడ్ చేయాలో చూపెడుతున్నాను, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి ఎంఐబి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అది ఉంది కదా, అది ఆప్షన్ ఉంటే పెట్టుకోవచ్చు ఉన్నవాళ్ళు, లేకపోతే లేదు. ఈ విధంగా నేను 4 రకాలుగా
నీకు ఇక్కడ చెప్తాను, అంటే అటాచ్మెంట్ చేసి చూపెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆ లైన్ మీద క్లిక్ చేయాలి. ఆ లైన్ మీద క్లిక్ చేస్తేనే, ఆ అగ్రీ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా టిక్ మార్క్ అవుతుంది, లేకపోతే టిక్ మార్క్ కాదు. ఇదిగోండి మీకు సబ్మిట్ అయిన తర్వాత ఈ విధంగా కూడా వస్తుంది. ఓకే, సో అది క్రియేట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మనము స్టేటస్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి. ఇక్కడ చెక్ చేసుకోవడానికి మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, అక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మొబైల్కి ఓటీపీ వచ్చింది కదా, అంతే. ఎక్కడ దాకా వచ్చింది ఏంటిది అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మనం కేబుల్ ఆపరేటర్స్ ఈ T-Fiberలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, మరిన్ని సేవల కోసం మనకి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.